హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో అయితే ఆనంది థ్యాంక్ యూ సో మచ్, ఐ లైక్ యూ అని చెప్పి అంటున్న ఆదిత్య. ఇక కథలో అయితే ఆనంది సునందని ఒప్పించి ఆదిత్యని ఆఫీస్కి అయితే తీసుకెళ్లడంతో ఆఫీస్లో ఉన్న ప్రాబ్లంని అయితే సాల్వ్ చేస్తాడు ఆదిత్య. ఆ తర్వాత ఆదిత్య సంతోషానికి ఇక హద్దులుండవు. ఆఫీస్లో వాళ్ళందరూ కూడా ఆదిత్యని చాలా బాగా రిసీవ్ చేసుకొని రోజు మీరు ఆఫీస్కి వస్తే చాలా బాగుంటుందని చెప్పి ఆదిత్యతో అందరూ చాలా అభిమానంగా మాట్లాడతారు. అదంతా చూసి ఆదిత్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నానంటే దానికి కారణం ఆనందియే లేకపోయి ఉంటే ఇదంతా జరిగేదే కాదు. ఇప్పటికి కూడా నేను బాధపడుతూ ఉండేవాడిని ఇంట్లోనే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఆనందికి థ్యాంక్స్ చెప్తే అది చిన్న మాట అవుతుంది, కానీ నేనైతే థ్యాంక్స్ చెప్పలేక ఉండలేకపోతున్నానని ఆనంది థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు. ఆ తర్వాత ఆనంది మనలో మనకి థ్యాంక్స్ ఏంటి ఆదిత్య గారు, అయినా నేనేం చేశానని ఇదొక చిన్న పని అని అంటుండడంతో ఈ చిన్న పనిని నువ్వు అనుకుంటున్నావు, కానీ దీంట్లో నాకు ఎంత సంతోషం దొరికిందో మాటల్లో చెప్పలేనని అంటాడు. ఆ తర్వాత డ్రైవర్ కార్ అటు కాదు, నేను చెప్పిన చోటికి పోని అని అంటాడు దారిలో. ఇక ఆనంది ఎక్కడ ఆదిత్య గారు, ఎక్కడికి వెళ్తున్నాం, అత్తయ్య గారు కంగారు పడతారేమో, ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి రమ్మని చెప్పారు అని అంటుండడంతో మామ్కి నేను కాల్ చేసి చెప్తానులే, అయినా నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆనంది, నా ఆనందాన్ని ఇక అడ్డుకట్ట వేయాలని చూడకని చెప్పి ఒక పార్క్ దగ్గరికి అయితే ఇక తీసుకుని వెళ్ళామని అంటాడు. ఇక డ్రైవర్కి అక్కడికి వెళ్ళిన తర్వాత కార్ ఆపమని చెప్పడంతో ఇక ఆనంది ఆదిత్య ఆ పార్కును అదంతా చూసి ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఆనంది చాలా బాగుంది కదా ఆదిత్య గారు అని అంటుండడంతో నువ్వు ఇలాంటి ప్లేసుల్లో అయితే ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతావని నీకోసం ఇక్కడికి తీసుకొచ్చాను ఆనంది అని అంటాడు. దాంతో ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సిగ్గుపడుతూ వెళ్తూ ఉంటే ఇక ఆదిత్య ఆనంది చేపట్టుకొని నేను నీతో మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్తున్నావు ఆనంది, నువ్వు హ్యాపీగా లేవా అని అంటాడు. ఆనంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఆదిత్య గారు అని అంటుండడంతో ఆదిత్య ఐ లైక్ యూ ఆనంది అని అంటాడు. దాంతో ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక చాలా సంతోషపడుతూ ఆదిత్య గారు నన్ను ఇష్టపడుతున్నారని నాకైతే అర్థమవుతుంది, ఇక ఆదిత్య గారు నడిస్తే చాలా బాగుంటుందని చెప్పి ఇక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడంతో ఆదిత్య ఏమన్నా కబుర్లు చెప్పానంది అని చెప్పి అంటాడు. ఆనంది మీరు ఇలానే కాన్ఫిడెంట్తో ఉండాలి ఆదిత్య గారు, మీరు ఎప్పుడూ బాధపడకూడదు, మీరు బాధపడితే నేను తట్టుకోలేనని అంటుంది. దాంతో ఆదిత్య నేను బాధపడితే నువ్వెందుకు తట్టుకోలేవు అని అంటుండడంతో ఎందుకంటే మీరు నా భర్త కాబట్టి మీ సంతోషంలోనే నా సంతోషం ఉంది, అలాగే మీరు బాధపడితే నేను కూడా బాధపడతానని అంటుంది. దాంతో ఆదిత్య మనసులో ఇంతగానో నన్ను ప్రేమించే ఆనందిని నేను చాలాసార్లు బాధ పెట్టాను అని చెప్పి ఇక ఆనంది అని అంటూ ఉంటాడు. ఇక ఆనంది ఆదిత్య గారు మీరు త్వరలోనే నడుస్తారు, ఇదే కాన్ఫిడెంట్తో ఉండండి, మీరు ఇలానే రోజు ఆఫీస్కి వెళ్ళాలి, మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను మీకు ఎదురు రావాలి అని చెప్తుండడంతో నువ్వు అనుకున్నావు కదా ఖచ్చితంగా అయిపోతుందిలే, ఒకవేళ అవ్వకపోయినా నువ్వు నా పక్కనున్నావు కాబట్టి నన్ను ఎలాగైనా నడిపిస్తావు ఆనంది, నాకైతే నీ పైన అంత నమ్మకం ఉందని అంటాడు. ఇక ఆనంది మీరు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నానని చెప్పడంతో ఇక ఆదిత్య ఆనంది చేతికైతే అలా ముద్దు పెడతాడు.